హలో బ్యాచిలర్ బ్రదర్స్, 5 మినిట్స్లో ఆమ్లెట్ తయారు చేయడం ఎలాగా? ముందుగా కావలసిన పదార్థాలు: ఆనియన్స్, ఎగ్స్, కారం, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, వెరైటీ టేస్ట్ రానందుకు కొంచెం గంజి కూడా తీసుకుంటే చాలా మంచి. ముందుగా అన్నీ కూడా ఒక దాంట్లో కలిపేసుకోవాలా. ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం కారం, ఇవన్నీ తీసుకొని ఒక దాంట్లో కలిపి మంచి టేస్టీగా ఉంటుందండి. ఇది మీరు 3 మినిట్స్లో చేసుకోవచ్చు. మ్యాక్సిమం 3 మినిట్స్ తక్కువలోనే చేసుకోవచ్చండి. పసుపు కూడా దీనికి కొంచెం యాడ్ చేస్తే కొంచెం నీసు స్మెల్ తగ్గుతుంది. ఇది సాల్ట్ కూడా వేసుకోవాలి తగినంత. బ్యాచిలర్ బ్రదర్స్కి చాలా ఈజీ అయిందండి. ఇది 3 మినిట్స్లో చేసుకోవచ్చు. ఈ ముందుగా బాగా కలుపుకోవాలి. బాగా అంతా కూడా కలగలిగిన తర్వాత, అంటే కారం, ఆనియన్స్ అన్నీ కూడా కలిసిన తర్వాత గంజి తగినంత వేసుకుంటే మంచి టేస్టీ ఉంటుందండి. కొంచెం వేసుకోవాలి. ఇది ఎవరు ట్రై చేసి ఉండరండి, కానీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ముందుగా తీసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఎగ్స్ 3 ఎగ్స్ కూడా కట్ చేసి చితగొట్టి దాంట్లో వేసి ఇది కూడా బాగా కలపాలండి. బ్యాచిలర్ బ్రదర్సే కదండి, ఫ్యామిలీస్ కూడా బాగా పెట్టారనుకో, ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. బాగా కలపాలండి. కలిపి అంటే కారం బాగా కలవాలా. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టాలండి. అలాగే పెనం తీసుకోవాలా. తీసుకొని కొంచెం హీట్ అయ్యేదాకా చూసుకొని అప్పుడు ఈ ఆమ్లెట్ రూపంలో పెనం మీద వేసిన తర్వాత చక్కగా నీట్గా చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి. మధ్యలో కొంచెం ఆయిల్ కూడా తగిలించండి బ్యాచిలర్ బ్రదర్స్, అర్థమైందా? అప్పుడు తక్కువ సిమ్లో పెట్టుకోండి, మళ్ళీ ఎక్కువ పెట్టుకోకండి. చూసారా ఎంత నీట్గా తిరిగిందో ఆమ్లెట్? చూస్తుంటే నోరూరేస్తుంది కదండి. నాకైతే కనుక నోరూరేసిందండి. అందుకే పక్కనున్న ముక్క కొంచెం తినేసానండి ఆల్రెడీ. చూసారా మంచి ద్వారగా, వావ్, టేస్ట్ సూపర్ ఉంది కదండి. చూడండి, ఒక్కసారి మీరు మీ భర్తలకు పెట్టారంటే అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, సూపర్ కదండి. చూడండి, దీంట్లో చిన్న ముక్క ఆల్రెడీ తినేసానండి నేను. మళ్ళీ ఇంకోసారి టేస్ట్ చూద్దామని తిన్నానండి. సూపర్. సబ్స్క్రైబ్ ప్లీజ్.